చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. మా అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి. ఏంటమ్మా నోర్మిస్తావా? మాట్లాడుతున్నా టిక్ టాక్ లో. మా అమ్మాయికి తెలియదు నేను టిక్ టాక్ చేస్తున్నట్టు. మా ఏంట్రా ఏదైనా పాట పాడమ్మా. రారా సరస్సుకు రారా. సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకేం పాడమంటావరా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. దుర్గమ్మ పెళ్ళాము పాతదే కొత్తది తెచ్చుకోనా తెచ్చుకోనా. నరుడు కోటికి నల్లరై పదరాసిపోయిందంట. అలాగా నాకేమో కుదరక నేను యూట్యూబ్ లో వీడియోలు పెడతలేదు. అయితే నా యూట్యూబ్ ఛానల్ అంతా చచ్చిపోయిందంట. ఇప్పుడు అది బతకాలంటేనంట కొంత అంత అన్నం పెట్టి కొంత నీరు పొయ్యాలంట. నేను పోసేద్దాం అనుకున్నా. నీరు పోతే బతకదంట, నీరు పోతేనే బతుకుద్దంట. నీళ్ళంటే ఏంటి లైకులు, అన్నం అంటే ఏంటి కామెంట్. మీ చేస్తే నాకు పైకి ఎక్కుతుందంట, లేకపోతే లేదంటే చచ్చిపోద్దంట. యమధర్మరాజు తీసుకుపోతాడంట. అదే యూట్యూబ్ కూడా పట్టుకుపోతాడంట. మరి ఏం చేస్తారో మీరే చేయండి. మరి నాకేమో తెలదు, నేనేమో చదువుకోలేదు, నాకు కుదరకు పెట్టట్లేదు. మరి అందరూ బాగున్నారా? బాగుంటారులే, మీకే బంగారాలు. మీ ఆయన పేరేంటమ్మా? ఫస్టా సెకండా థర్డా? అదేంటి మా ఆయనకి 3 పేర్లు ఉన్నాయి. మీ ఆయనకు 3 పేర్లున్నాయా? మీ ఆయన మొదటి పేరేంటి చెప్పు. ఏమండి? రెండో పేరేంటి? మూడో పేరు వద్దులేండి, బాగోదు, అందరూ చూస్తారు కదా. బాగోదు. మొగుడు ఫోన్ నంబర్ ఎవరు సేవ్ చేసావు? మొగుడు 1, మొగుడు 2. చూసారా, ఆ మొగుడు 2 ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, అది 2 సిమ్ములేండి. 2 సిమ్ అన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి. మొగుడు 1, మొగుడు 2 ఏమిటి? ఏంటమ్మా మొగుడు పేరు చెడగొడుతున్నావా రీల్స్ కోసం? అసలు ఎవరు నువ్వు? మాది దేవకన్యల వంశం మేడం. నేను కాలు పెట్టానంటే భూమి 4 ఇంచుల కిందకి వెళ్ళిపోద్ది మేడం. అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఎదవ తెలియదారులు చూపించుకే. నువ్వు మాట్లాడబాక మధ్యలో. ఇట్లానే మేడం రోజు అరిపిస్తాడు మేడం నా చేత, బయట అందరి చేత బ్యాడ్ అయిపోగొడతాడు మేడం నన్ను. అలా ఎలా పెళ్లి చేసుకున్నావు ఈ పరంజ్యోతిని? ఏంటమ్మా ఎలా చేసుకున్నావు? ఎలా చేసుకోవడం అంటే ఏంటి మేడం? లవ్ అరేంజ్డో తెలియని ఒక పరిస్థితిలో ఏదో బై మిస్టేక్ చేసుకున్నా మేడం ఆ మనిషిని. ఎంతమందిని చూసినా నేను లవ్ లో పడలేదు మేడం. ఆ మనిషి కళ్ళల్లో చక్రాలు చూసి ఆయన చేసుకుంటే శాంతి సమాధానం హ్యాపీ వస్తుంది అనుకుని చేసుకున్నాను మేడం. ఎవరికి ఇచ్చారమ్మా నిన్ను? ఊరు తెలియదు మేడం. పోనీ మీ ఆయన పేరు అన్న తెలుసా? పేరు తెలియదు మేడం. పేరు తెలియదు మేడం. ఓరి దేవుడు, ఓరి దేవుడు. అసలు ఈ సమాజం ఏంటో, ఈ మనుషులు ఏంటో. నేను రీఛార్జ్ చేపించుకుందామని మొబైల్ షాప్ కి వెళ్తే వాడు పైసలు తీసుకొని మరీ నా నంబర్ అడుగుతున్నాడు. అందంగా ఉండడం నా తప్ప. అసలు ఎంత ధైర్యం వాడికి నా నంబర్ అడుగుతాడు రాస్కెల్. ఏం చేసావు మరి? నేనంత వెర్రిదాన్ని కాదు, రాంగ్ నంబర్ ఇచ్చిన. చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. అమ్మా బాబు, నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా మాకు? ఊరు చివరిన ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు. ఆ బోర్డర్ లో తుమ్మ చెట్టు ఉంటది. ఆ పక్కనే 10 ఎకరాల మామిడాకుంది. అది మందా? తుమ్మ చెట్టు మంది. తుమ్మ చెట్టు మంది. అసలు నాకేం తక్కువైందిరా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి. ఏమ్రా ఇంత లేట్ వచ్చినావు? నిన్న నేను తొందరగా ఇంటికి వచ్చా, నువ్వేమన్నావు? ఏమ్రా ఇంత తొందరగా వచ్చినావు? పని పాట ఏం లేదా? లేట్ గా వచ్చా, నువ్వేమన్నావు? ఏం రో ఇంత లేట్ గా వచ్చినావు? రోడ్ల మీద ఎవరితో బాత్కాన్ని పెడుతున్నావు? ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడట్లేదు, అప్పుడు నువ్వేమన్నావు? ఏమ్రా నల్లి ముచ్చోడా, నల్లి ముచ్చోడా, నాలి కుట్లాడా, ఎవరితో మాట్లాడకుండా మూతి దగ్గర పెట్టుకున్నావేంద్రా? ఇప్పుడు నేను ఏం చెయ్యను సుజాత. నువ్వేం చెయ్యలేవు సుజాత. ఈ రోజు నవరసాలన్నీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఒక నిమ్మరసం చేద్దాం అనుకుంటున్నాను. దేనికి? నువ్వు చేసిందంతా చూసి పడిపోతాం కదా ఇప్పుడు. ఎవరావిడ? సదా మహారాణి. ఏ రాజ్యానికి? ఎల్లవయ్యా ఎల్లు ఆ రాజ్యానికి. ఆ రాజ్యంలో ఏం దొరుకుతాయి? మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు, అరటి పళ్ళు, నిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలియదు.
బామ్మ సాంబార్ వేడిగా ఉంది బామ్మ. వేడిగా ఉందని పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పంచి చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూంలో పెట్టి స్నానం చేస్తాం. బామ్మ సాంబార్ తో స్నానం చేసిన మంచి కలర్ వచ్చును. ఏమండి ఇంకో 2 రోజులు నా బర్త్డే వస్తుంది, గుర్తుందా? ఇంకో 2 రోజుల్లో కరెంట్ బిల్లు కట్టాలి, అది గుర్తుందా? నా బర్త్డేకి ప్రేమగా గోల్డ్ చైన్ తీసిస్తారండి? లేదండి, మనం కుదగబెట్టిన బంగారు చైన్ బయటకు తీసుకొస్తానండి. మన పక్కింటి ఆవిడ తీసుకున్న చీర ఎంత డిజైన్ గా ఉందో. నేను రోజు వేసుకునే అండర్వేర్ కి ఎన్ని బొక్కలున్నాయో. ఈ 2 రోజులు ఏదైనా ట్రిప్ తీసుకెళ్లొచ్చు కదా జాలీగా. ఇంకో 2 రోజులు ఇంట్లో సామాన్ డబ్బాలనే అయిపోతాయి ఖాళీగా. నువ్వు ఇలాగే అంటున్నావంటే నా 2 పిల్లకాయలు తీసుకుని నా పుట్టింటికి వెళ్ళిపోతా, అక్కడ చేసుకుంటా నా బర్త్డే. నేను రెడీ రా బంగారం, పద వదిలేసి వచ్చేస్తా.